చేస్తున్నారంటే మీకు మన దసరా ఆఫర్స్, దీపావళి ఆఫర్స్ అని చెప్పి కొత్తగా ఇప్పుడు ట్రెండ్ ఒకటి వచ్చింది. దానిలో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఈ ఆఫర్ ఉన్నది, ఈ ఆఫర్ కోసం తీసుకోండి అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. పోలీసు వాళ్ళని కట్టకట్ట చేస్తున్నారు. ఒక్కరు ఊర్లలో ఎంత అడ్వర్టైజ్మెంట్ అయ్యేలా వాళ్ళ మోసాలు కాదు, చాలా మోసాలు అవుతాయి. ఏ మాత్రం కొంచెం అనే వచ్చింది అని ఆశ కొద్దిగా మనం 10 రూపాయలు వచ్చినాయంటే కన్నా ఇక ఉండే భయం మొత్తం జీరో అయిపోతుంది. ఆన్లైన్ గేమ్స్ రోజైనాయి అయినా గేమ్స్ ఆడుతున్నారు. రెండవది ఏంటంటే ఈ ప్రైవేట్ లోన్ తీసుకోకుండా దయచేసి ప్రైవేట్ లోన్స్ వల్ల పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాడు ఇచ్చే 10,000 గురించి తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాడు తీసుకుంటున్నాడు, కట్టనే ఉండాలని కట్టకపోతే నీ ఆకారాలు మార్చుకొని ఫోటోలు పెడుతున్నాడు. టోటల్గా నీ ఫోన్ నెంబర్ తోటి నీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ మొత్తం మనకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఇబ్బంది అవుతున్నది. అవి చాలా మళ్ళీ మొత్తాలు వస్తున్నాయి. దయచేసి మీరు అందరూ ఫోన్లు వాడేటప్పుడు ఎవరైనా సరే ఏవీపీ అనేది వచ్చినా కానీ, కేవైపీ వచ్చినా కానీ, బ్యాంక్ ఓటింగ్ వచ్చినా కానీ ఇవి కూడా రెండోది ఏంటంటే ఇప్పుడు సబ్సిడీ కింద ఇస్తున్నాం, గవర్నమెంట్ ఇస్తున్నాం, అవన్నీ ఏవి మోసపోకండి. దయచేసి ఎవరికి కూడా నీ ఫోన్ నెంబర్ కానీ, లేకపోతే నీ అకౌంట్ నెంబర్ కానీ, ఓటీపీ నెంబర్ కానీ ఏవి సబ్స్క్రైబ్ చేయకండి, చూడకండి, వదిలేసేయండి. ఏదైనా నాకు వదిలేసేయండి. చేసిన వాళ్ళకి చూపించండి, ఏదైతే వచ్చిందో మీరు చూపించండి. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ 29 కోట్ల రూపాయలు కూడా ఆయన ఆశపడి దుర్బుద్ధితోటి వాడికి ఫస్ట్ 1 కోటి రూపాయలకి 2 కోట్లు వేసిన తర్వాత వేస్తా పోయి వాడు ఇస్తా పోయి ఇస్తా కాదు ఇక్కడ మహారాష్ట్రలో జరిగింది. అంటే ఇలాంటివి జరుగుతున్నాయి. వాటి గురించి కొంచెం అవగాహన తెలుసుకోండి. ఎంతసేపు మాకు అన్ని తెలుసు అని చెప్పేసి పక్కకు పోయి అట్లా ఇంకోటి అమ్మాయిలు అందులో చాలా మోసం జరుగుతుంది. అందులో